నీట్ గట్టిగా ఇంకొక 90 రోజులే ఉన్నాయైతే ఒక టైం టేబుల్ సెట్ చేసుకున్నారు, గట్టిగా ఈ టైం టేబుల్ ఫాలో అవుతారని 2-3 రోజులు ఫాలో అయ్యారు, పక్కన పడేశారు. లేదంటే ఒక టైం టేబుల్ లేదు. అయితే ప్రాబ్లం టైం టేబుల్ లో ఉన్నదా లేదంటే మనం స్టడీ చేసుకున్న టెక్నిక్స్ లో ఉందా? మనం ఏ విధంగా అయితే చదువుతున్నామో దాంట్లో మనం ఏమైనా చేంజెస్ తీసుకొని రావాలా? సో ఈ వీడియోలో నేను మీకు 3 ఇంపార్టెంట్ స్టెప్స్ లోని మీ మొత్తం స్టడీయింగ్ రొటీన్ ని చేంజ్ అయిపోతున్నాను. మీ స్టడీయింగ్ రొటీన్ లో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అర్థం చేసుకుంటాం, ఇంక వాటికి సొల్యూషన్స్ మాట్లాడుకుంటాం, అండ్ ఫైనల్ గాను ఎలాంటి టైం టేబుల్ అయినా మీరు ఫాలో అయ్యేటట్టు నేను మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను. సో స్టే విత్ మీ టిల్ ది ఎండ్. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను 3 స్టెప్పుల్లో మాట్లాడుకునేది ఫస్ట్ ఇట్స్ ద ఎన్వైరన్మెంట్. మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. అన్నిటికన్నా ఫస్ట్ మన చుట్టూ నీట్ గా లేదు, గందరగోళంగా బుక్స్ ఇటు అటు, బట్టలు ఇటు అటు పడి ఉన్నాయి. ఫస్ట్ మీ చుట్టూ ఉన్న రూమ్ ని నీట్ గా పెట్టుకోండి. నీట్ గా ఉంటే మనకి మంచి థాట్స్ కూడా వస్తాయి, ఏమైనా చేయాలని కూడా ఉంటుంది. ఆ గజిబిజిలో మీకు ఏమి చేయాలని ఉండదు. సో ఫస్ట్ అది నీట్ గా పెట్టుకోండి. రెండోది, ఫిజికల్ బుక్స్ ఇంకా నోట్స్ ని ఎక్కువ వాడడానికి ప్రయత్నించండి. మీరందరూ ఎప్పుడు ఏం చేస్తారంటే ఫోన్ లోనే అన్ని చేస్తూ కూర్చుంటారు, కానీ ఫోన్ అనేది ఒక చాలా పెద్ద డిస్ట్రాక్షన్ డివైస్. అందులో మీకు మీ స్టడీ నోట్స్ లేదంటే క్లాసెసే కాకుండా బోల్డ్ అంతా డిస్ట్రాక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోషల్ మీడియా ఉంది. ఓకే, బోల్డ్ పనులు గుర్తొస్తుంటాయి చూసినప్పుడు మీకు. సో అందుకే అది తీసి పక్కన పెట్టాలి. దీన్ని మీరు ఇదర్ ఫ్లైట్ మోడ్ లో పెడతారో, లేదంటే మీ పేరెంట్స్ కి ఇస్తారో, మీ సిబ్లింగ్స్ కి ఇస్తారో, లేదంటే తీసుకెళ్ళి ఎక్కడో ఒక కబర్డ్ లో తీసుకెళ్లి పడేస్తారో, అది పూర్తిగా మీ ఇష్టం. దట్ యూ హ్యావ్ టు డిసైడ్. బట్ ఫోన్ నుంచి దూరం అవ్వండి. ఫస్ట్ ఫిజికల్ బుక్స్ ఇంకా నోట్స్ మెయింటైన్ చేయడం మొదలెట్టండి, అప్పుడే ఏమైనా కుదురుతుంది. రెండో ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్, లేదు సార్ నాకు కుదరట్లేదు, ఓకే ఏదో డిస్ట్రాక్షన్, నేను చదవడం మొదలెట్టినప్పుడు కూడా వస్తున్నది, 10 నిమిషాలు కూర్చున్నాను, అరగంట వరకు చదివాను, ఏదో గుర్తొచ్చింది సార్, దానికైనా నేను ఫోన్ వాడాలి కదా, తీయాలి కదా, మరి ఇంపార్టెంట్ కదా. లేదు, ఒక నోట్ ప్యాడ్ పెట్టుకోండి, రాసుకోండి మీకు ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తున్నదో, రైట్ ఇట్ డౌన్. ఓకే, నేను వెళ్ళి ఈ పని చెయ్యాలి, నేను ఇది చెయ్యాలి, ఇది నాకు ఇంపార్టెంట్, ఇది చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, రాయండి. అక్కడ రాసి పక్కన పడేయండి. ఒక చిన్న రఫ్ నోట్బుక్ పెట్టుకోండి, గొలగండి, పక్కన పడేసేయండి, అయిపోయింది. అంతా చదివిన టైం మీరు ఎంతైతే సెట్ చేసుకున్నారో అది అయిన తర్వాతే దాన్ని వెళ్ళి ఓపెన్ చేస్తారు. రెండో ఇంపార్టెంట్ పాయింట్, ఫేజ్ 2 ఏం చేస్తారు? ఇక్కడ వరకు మీరు ఫస్ట్ ఏం చేశారు? మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ ని సెట్ చేసుకున్నారు. నౌ యు ఆర్ రెడీ టు స్టడీ ప్రాపర్లీ. ఇక్కడ మీరు ఇంకా రెడీ అయ్యారు. ఇప్పుడు మీరు చదువుకున్న విధానంలో ఉన్న ప్రాబ్లం ఏంటి? మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ సాల్వ్ చేసినా మీ చదువుకున్న విధానాన్ని ముందు సాల్వ్ చేయకపోతే కుదరదు కదా. సో చదువుకున్న విధానంలో ఏం సాల్వ్ చేయాలి? అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఎన్సీఆర్టీ ఒకటి తర్వాత అన్ని 10 సార్లు చదివేస్తారు. ఎన్సీఆర్టీ చదివితేనే అన్ని అని అనిపిస్తుంది. 10 సార్లు ఎన్సీఆర్టీ చదివితే హే ఈ పాయింట్ ముందు కూడా చదివాను, మళ్ళీ వచ్చింది, అయితే నాకు బాగా గుర్తుంది అని మీకు అనిపిస్తుంది, కానీ ఏం జరగట్లేదు అక్కడ. మీరు 3-4 సార్లు ఎన్సీఆర్టీ చదవండి, లేదంటే 2 సార్లే చదవండి, కానీ చదివిన తర్వాత మీరు యాక్టివ్ రీకాల్ చేయాలి, బుక్ క్లోజ్ చేయాలి. అరగంట 30 గంట వరకు యూ హ్యావ్ టు మెమరైజ్ దోస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. గుర్తు తెచ్చుకోవాలి నేనేం చదివాను. ఓకే, నాకు డిఎన్ఏ యాక్చువల్గా ఏదైతే ఉన్నదో అది ఎందుకు ఒక జెనెటిక్ మెటీరియల్, ఆర్ఎన్ఏ ఎందుకు రియాక్టివ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ డ్యూ టు విచ్ ఆర్ఎన్ఏ హ్యాస్ బికమ్ రియాక్టివ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్, ఎందుకు డిఎన్ఏ వచ్చింది మనకి, ఫస్ట్ పాయింట్. ఇలాంటి మనకి వేరే పాయింట్స్ రీకాల్ చేసుకోవాలి అంటే మాత్రం ఓకే మీరు బుక్ క్లోజ్ చేసి చదివింది ముందు రీకాల్ చేసుకోవాలి. సో దీనికి ఒక సింపుల్ మెథడ్ చెప్పేసిస్తాను. ఏం చేస్తారు? 3 గంటలు చదువుతున్నారు కదా, ఫర్ సపోజ్ ఒక సబ్జెక్ట్ బయాలజీ తీసుకున్నారు, మాలిక్యులర్ బేసిస్ లో, లేదంటే ఏదో చాప్టర్ పట్టుకున్నారు, యానిమల్ కింగ్డమ్, 3 గంటలు చదువుతున్నారా? ఆ 3 గంటల్లో ఫస్ట్ గంట చదవాలి, గట్టిగా చదవాలి, అస్సలు ఏమి చూడకుండా గట్టిగా దూరిపోవాలి. దాంట్లోని దూరిపోయి ఇంకొక 40 to 45 మినిట్స్, లేదంటే గంట అయితే గంట అక్కర్లేదు, 40 to 45 మినిట్స్ వరకు దాన్ని రీకాల్ చేయాలి కూర్చొని. ఏం చదివాను, ఏంటంటే ఎగ్జాంపుల్స్, పొరిఫెరాకి ఎగ్జాంపుల్స్ ఏంటి, టీనోఫోరాకి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్లాటిహెల్మింథస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి వాటిలో సిమెట్రీ ఎలా ఉన్నది, ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ట్రిఫ్లోబ్లాస్టికా, డిఫ్లోబ్లాస్టికా, ఓకే టీనోఫోరాలో స్పెసిఫిక్ గా ఏముంటుంది, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ అంటే ఏమిటి, 1 by 1 అంతా రీకాల్ చేసుకోండి. రీకాల్ చేసుకున్న తర్వాత మీరు చదువుకుంటున్నప్పుడే పక్కనే పీవైక్యూస్ చేస్తారు, అది నేను ముందే చెప్పాను. అది చేయట్లేదంటే మూర్ఖత్వం. చదువుకుంటున్న పక్కనే పీవైక్యూస్ చేయాలి. పీవైక్యూస్ సాల్వ్ చేయడానికి లేవు, ఇంకా పీవైక్యూస్ రిఫరెన్స్, ఇంకా పాయింట్ మనకి రీకాల్ చేస్తారు, ఎంసీక్యూస్ చేస్తారు లాస్ట్ 1 hour. ఇది అన్ని సబ్జెక్ట్స్ కి చేయాలి. ఫిజిక్స్ కి అయితే ఇంకా గట్టిగా చేయాలి, ఎందుకంటే మీకు ఫార్ములాస్ ఎక్కడెక్కడ అప్లై అవ్వాలో నేర్చుకోవాలి మీరు అది. సో ఈవెన్ ఇన్ ఫిజిక్స్ యూ హ్యావ్ టు డూ దట్, ఈవెన్ ఇన్ కెమిస్ట్రీ యూ హ్యావ్ టు డూ దట్. సో అన్ని సబ్జెక్ట్స్ కి ఈక్వల్ గా చెప్తాను, నా సబ్జెక్ట్ గురించి నేను చెప్పుకొని వెళ్ళిపోను ఇక్కడ. ఓకే అయింది. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చదవాలి రోజంతా. కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే పొద్దు నుంచి రాత్రి వరకు పెట్టుకుంటారు, ఇవాళ బయాలజీలో మొత్తం నేను హ్యూమన్ ఫిజియాలజీ అంతా కంప్లీట్ చేస్తాను నేను కూర్చొని, నేను పొద్దు నుంచి రాత్రి కూర్చుంటారు. జరగదు. చదివినా కూడా సరిగా చదవలేరు. ఎందుకు? అంత ఇన్ఫర్మేషన్ ఒకే సబ్జెక్ట్ ది బొరకెక్కదు. సో మీరు సెల్ఫ్ స్టడీ చేసినప్పుడు ఇట్ వెరీ ఇంపార్టెంట్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చేయాలి.
దాని తర్వాత బెడ్కి వెళ్లే ముందు ఇది ఒక చాలా మంచి మెథడ్ నాన్న. అండ్ నిజం చెప్తున్నాను, నేను ఇది నా కోసమే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ నేను మీకు కూడా చెప్తాను, దిస్ విల్ రియల్లీ వర్కౌట్ ఫర్ యూ. ఇందులో మీరు ఏం చేస్తారంటే, బెడ్కి వెళ్తున్నారా, పడుకునే ముందు ఆ రోజు అంతా మీరు ఏం చదివారో దాని అంతటిని రీకాల్ చేసుకోవాలి. ఇవాళ నేను ఏం చదివాను, ఏ సబ్జెక్ట్లో బేసిక్ పాయింట్స్ కనీసం రీకాల్ చేసుకోండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏం చదివారు. దట్ విల్ రియల్లీ వర్క్ ఫర్ యూ. నేను చెప్తున్నాను, ట్రై చేసి చూడండి. ఒక 10 రోజులు చేయండి, అంతేను. మీలో మీరే చేంజ్ చూస్తారు, ఎంత బాగా మీకు గుర్తుంటున్నాయో పాయింట్స్. లాట్ ఆఫ్ ద టైమ్ వాట్ హ్యాపెన్స్, ఇక్కడ ఎందుకు నేను ఈ యాక్టివ్ రీకాల్ ఇంకా రీడింగ్ మీద ఫోకస్ పెడుతున్నానంటే, నాన్న మీరు ఇవాళ ఏదో చదువుకున్నారు, దాని మీద వెంటనే పీవైక్యూస్ నేను సెషన్ లో చేయించేస్తాను. కానీ 10 days తర్వాత నేను ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరు నాకు ఆన్సర్ ఇవ్వరు చాట్ సెక్షన్ లో. ఎందుకంటే ఇప్పుడు మీరు వెంటనే చదివినప్పుడు వెంటనే పీవైక్యూ చేస్తే గ్రాటిఫికేషన్ వచ్చింది, హ్యాపీ అయిపోయారు, వచ్చింది అనుకున్నారు, రాలేదు. ఓకే, అందుకే మీరు రివైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి వారం రివైజ్ చేసుకోవాలి. దానికోసం మీకు ఒక టైం టేబుల్ ఉండాలి. నంబర్ 3, అందుకే ఒక యాక్టివ్ టైం టేబుల్ ఉండాలని నేను ఎప్పుడు చెప్తాను. మీకు ఒక యాక్టివ్ టైం టేబుల్ ఉంటేనే ఒక స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు ఎలా చదువుకోవాలన్న మ్యాటర్ ఏదైతే ఉందో, మీరు చదువుకోవాలి ఎలాగో అన్నది నేర్చుకున్నారంటే టైం టేబుల్ ఫాలో అవడం ఈజీ అవుతుంది. ఎలా చదువుకుంటున్నారో అందులోనే ప్రాబ్లం ఉంటే ఇంకా టైం టేబుల్ ఏదున్నా అవ్వదు. కాబట్టి ఇప్పుడు మీరు అది అర్థం చేసుకున్నారు కాబట్టి యూ షుడ్ హ్యావ్ అ టైం టేబుల్. నౌ a lot of you will say, sir, మాకు ఏ టైం టేబుల్ అర్థం కావట్లేదు, మీరు నాకు చెప్పేసి ఇవ్వండి అంటే చెప్పేసి ఇస్తాను. ఫర్ దట్ యూ హ్యావ్ టు కమెంట్ టైం టేబుల్ ఇన్ ద కమెంట్స్ లో టైం టేబుల్ అని కమెంట్ చేయండి. నేను మీకు ఒక మంచి ఫుల్ ప్రూఫ్ టైం టేబుల్ ఇస్తాను. మీరు ఎప్పుడు చదువుతున్నారన్నా, మీరు రాత్రి చదువుతున్నారన్నా, పొద్దున్న చదువుతున్నారన్నా, మధ్యాహ్నం చదువుతున్నారన్నా, ఈవినింగ్ చదువుతున్నారన్నా, మీకు ఏ టైం సూటబుల్ అయినా ఆ టైంకి సూటబుల్ అయ్యే ఒక మంచి టైం టేబుల్ నేను ఇంజనీర్ చేసి నేను మీకు ఇస్తాను. కస్టమైజ్డ్ గా మీకు అందులో ఎలా చేంజెస్ చేసుకోవాలో చెప్పేసి ఇస్తాను. సో దట్ అకార్డింగ్ టు యువర్ ఓన్ బ్రెయిన్ వైరింగ్, మీ బ్రెయిన్ ఎలా వైర్ అయి ఉన్నదో, ఎలా స్టడీ మీరు బాగా చేయగలుగుతారు, ఎంత బాగా మీరు లెర్న్ చేయగలుగుతారు, దాని తగ్గట్టు ఆ టైం టేబుల్ మీరు ఫాలో అవ్వగలుగుతారు. అండ్ అది కావాలంటే కిందన టైం టేబుల్ అని కమెంట్ చేస్తారు. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, టైం టేబుల్ తో పాటు టార్గెట్స్ కూడా ఇంపార్టెంట్. సో నేను ఆ వీడియోలో మీరు కావాలనుకుంటే మాత్రం టైం టేబుల్ అని కమెంట్ చేస్తే నేను టార్గెట్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో చెప్పేసిస్తాను. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, నిద్ర. చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు, నేను 3-4 గంటలు పడుకుంటాను చాలు, ఆ పడుకునే టైంలో కొంచెం బాగా చదివేసుకుంటాను కదా, అదే టైం లేదు అనుకుంటారు. రాంగ్. అక్కడ 1 గంట ఏదైతే మీరు నిద్ర లూజ్ అవుతున్నారో, ఎంత టైం మీద వేస్ట్ అవుతుందో మీకే తెలియదు. బ్రెయిన్ గుర్తు పెట్టుకోలేదు, బ్రెయిన్ కూడా రెస్ట్ కావాలి. మనకి ప్రతిరోజు బ్రెయిన్ పడుకుంటే కొత్త న్యూరోనల్ కనెక్షన్స్ క్రియేట్ చేసుకోగలుగుతుంది, ఇంకా బాగా రిటెన్షన్ ని బెటర్ చేస్తుంది. మనది ఏదైతే రిటెన్షన్ ఉన్నదో మెమరీది, దాన్ని బెటర్ చేస్తుంది అది. ఫర్ దాట్ యూ హ్యావ్ టు స్లీప్. బట్ అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, యూ హ్యావ్ టు కమెంట్ టైం టేబుల్ బిలో. మీలో చాలా మంది దగ్గర నోట్స్ కూడా లేవు, టెస్ట్లు లేవు. మీరు అంటారు, సార్ ఓకే చదవమని వస్తున్నారు, చదవమని చెప్తున్నారు, కానీ మా దగ్గర ఫ్రీ రీసోర్సెస్ లేవు, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కూడా లేదు, బేసిక్ ఓల్డ్ పీడిఎఫ్స్ కొత్త పీడిఎఫ్స్ కూడా లేవు. సో ఇవన్నీ రీసోర్సెస్ మీకు కావాలనుకుంటే మాత్రం ఓకే, కింద నాకు రీసోర్సెస్ అని మీరు కమెంట్ చేసినా నేను మీకు కింద మీకు పేస్ట్ చేసేస్తాను. ఓకే, జస్ట్ రీసోర్సెస్ అని కమెంట్ చేయండి. రీసోర్సెస్ అని కమెంట్ చేస్తే నేను మీకు పేస్ట్ చేస్తాను. లేదు మీకు యాక్చువల్గా డిస్క్రిప్షన్ లో చూసారంటే డిస్క్రిప్షన్ లో మీకు ఆల్రెడీ బోల్డ్ అనే రీసోర్సెస్ దొరుకుతాయి. బయాలజీతో కంప్లీట్ లాస్ట్ 11th to 12th నోట్స్ మరియు పీడిఎఫ్స్ దొరుకుతాయి, మాక్ టెస్ట్లు దొరుకుతాయి, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీకి సంబంధించి టెస్ట్ పేపర్స్ దొరుకుతాయి. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తారు, చెక్ చేస్తారు, అండ్ యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. స్టిల్ ఇఫ్ యూ వాంట్ రీసోర్సెస్ అని కమెంట్ చేయండి, నేను మీకు ఇస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్ గా నా నెక్స్ట్ వీడియో గురించి కూడా మీరు వెయిట్ చేయండి. ఓకే, అప్పటి వరకు బై బై, టేక్ కేర్, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఛానల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.